హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి ఈరోజు మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, అదేవిధంగా ఏ చాప్టర్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు, క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. చెప్తున్న ప్రతి పాయింట్ జాగ్రత్తగా వినండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకేనా. నెక్స్ట్ మీకు ఎగ్జామ్ ఉంటే ఈ వీడియోలో చెప్తున్న ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటిని కంపల్సరీగా ఒకసారి చూసుకొని వెళ్ళడం చాలా మంచిది. ఓకేనా. ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ చూస్తున్నట్లయితే మీకు గుర్తున్నటువంటి ప్రశ్నల్ని మన టెలిగ్రామ్ ఛానల్లో నాతో డైరెక్ట్గా మీరు చాట్ చేయడానికి అక్కడ ఒక లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి మీకు గుర్తున్న ప్రశ్నల్ని షేర్ చేస్తే అవి స్టూడెంట్స్కి అందించడానికి ఉపయోగపడతాయి. ఓకేనా. ఇక క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ నుంచి చూడండి. మీకు ఇక్కడ పర్టికులర్గా విలువలు ఉంటాయి కదా, నెంబర్స్ ఉంటాయి కదా, నెంబర్స్ కొంచెం అటు ఇటు అయినా కానీ మోడల్ ఏదొచ్చింది అనేది చూసుకోండి, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక వస్తువును 20% లాభానికి అమ్మినప్పుడు విక్రయ ధరను పెంచితే లాభం రెట్టింపు అవుతుంది. దీని ఆధారంగా అసలు విక్రయ ధర ఎంత? విక్రయ ధర అనేది కనుక్కోనండి. వాట్ ఈస్ ది ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్? ఓకేనా. దీన్ని కనుక్కోవాలి. దాన్ని ఎలా కనుక్కోవాలి? ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినట్టు జాగ్రత్తగా మీరు చదవండి. ఒక వస్తువుని 20% లాభానికి అమ్మినప్పుడు అంటే మనం మీకు ఆల్రెడీ గతంలో చెప్పారు, ఎప్పుడైనా కానీ అస్సల్ని మనం 100% అనుకోవాలి. అస్సల్ని మనం 100% అనుకుంటే 20% లాభానికి అమ్మాడు అంటే 120%కి అమ్మినట్టు అర్థం. అంటే 20% పెంచి 100కి ఒక 20% పెంచి అమ్మాడని అర్థం. ఓకేనా. విక్రయ ధరను పెంచితే లాభం రెట్టింపు అవుతుంది. ఓకేనా. ఏంటి? విక్రయ ధరను పెంచితే సెల్లింగ్ ప్రైస్ 120%కి అమ్మాడు, అయితే దీన్ని మరలా పెంచితే రెట్టింపు అవుతుందంట. ఏంటది? లాభం అనేది రెట్టింపు అవుతుంది. అంటే 120 కాస్త 140% అవుతుంది అని చెప్పాడు. అయితే దీని ఆధారంగా అసలు విక్రయ ధర సెల్లింగ్ ప్రైస్ అనేది, ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత? ఇది కనుక్కోవాలి. ఓకేనా. దీన్ని కనుక్కోవాలంటే ఏంటి? మనకి సింపుల్గా 120% ఆఫ్ సిపి అనేది కనుక్కోవాలి. ఓకేనా. సో ఇది కనుక్కోవాలి. మీకు అక్కడ ఆల్రెడీ ఎగ్జామ్లో రాసిన వాళ్ళు ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీరు చేయాలి. ఓకేనా. ప్రాసెస్ ఇదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మీకు ఆల్రెడీ మెన్సురేషన్లో ఫార్ములాస్ అనేది మీకు మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేశాను. ఒకవేళ ఇంకా మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ప్రతి వీడియోలో చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి సెక్టార్కి సంబంధించి అడిగారు ఎగ్జామ్లో. కంపల్సరీగా ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి రివిజన్ చేసుకొని వెళ్ళండి. ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా ఎగ్జామ్లో వస్తాయని చెప్పాను. ఈరోజు మార్నింగ్ కూడా ఎగ్జామ్లో వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సెక్టార్ ఏరియాకి సంబంధించి ఇచ్చారు 16 π/3 ఇచ్చారు. వ్యాసార్థం రేడియస్ అనేది 8 ఇచ్చినప్పుడు ఆ సెక్టార్ యొక్క కోణాన్ని కనుక్కోండి. ఆ కోణం కనుక్కోవాలంటే, యాంగిల్ అనేది కనుక్కోవాలంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటండి? థీటా బై సెక్టార్ ఏరియా కనుక్కోవడానికి θ/360 × πr². ఓకేనా. θ/360 × πr². ఇదనమాట. ఇక్కడ మనకి ఫార్ములా రాసుకున్నారు కదా. ఇప్పుడు వాడు ఏమన్నాడు? సెక్టార్ ఏరియా ఇచ్చాడు 16 π/3 ఇచ్చేశారు. అయితే θ/360 × πr² కనుక్కోవాలి. ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతాయండి. 3 3 1 3 2 120 ఉంటుంది. ఇక్కడ ఏంటి? మనకి థీటా కనుక్కోవాలి. ఆర్ ఎంత ఇచ్చారు? 8 ఇచ్చారు, అంటే 8². ఇక్కడ ఆర్ ప్లేస్లో 8 పెడితే 8² అంటే 64 అనమాట. ఓకేనా. ఇక్కడ నీట్గా రాసాను చూడండి. 8 1 8 2 2 1 2 4 4 1 4 3. ఫైనల్గా ఇక్కడ ఏం మిగిలింది? ఈ 3 పక్కన ఎంత ఉంది? 0 ఉంది. 30. ఈ 30 అవతలకి వెళ్తే θ = 30 degrees. ఆన్సర్ 30 degrees అనమాట. సో ఈ విధంగా చేయాలి. ఇది చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం తెలియాలి? మనకి సెక్టార్కి సంబంధించినటువంటి ఏరియా ఫార్ములా ఏంటి? θ/360 × πr² అనేది తెలియాలి. ఫార్ములా తెలిస్తేనే చేయగలుగుతారు. ఇక్కడ చూడండి, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్,
ట్రైన్స్ అండ్ పర్సంటేజెస్. ఈ టాపిక్స్ మీరు కంపల్సరీగా ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. ఎగ్జామ్కి సంబంధించి అప్డేటెడ్గా ఎక్కువగా అడుగుతున్నటువంటి టాపిక్స్ ఇవి. ఓకేనా? మెన్సురేషన్, ట్రిగ్నామెట్రీ, ప్రాఫిట్ లాస్, ట్రైన్స్, పర్సంటేజెస్ కంపల్సరీగా ఒక్కసారి చూసుకొని వెళ్ళడం మంచిది. ఓకేనా? ఇక నెక్స్ట్ ఈ మోడల్ కూడా అడిగారండి. ఇది రీజనింగ్లో అడిగినటువంటి మోడల్. ఒక ఆంగ్ల పదంలో ఉన్న అచ్చులకు అంటే వొవైల్స్కు ముందు ఉన్న అక్షరాన్ని హల్లులకు తర్వాత ఉన్నటువంటి అక్షరాన్ని రాసే కోడింగ్ మోడల్ ఆధారంగా ఒక పదం ఇస్తారు. ఆ పదాన్ని ఏర్పరచాలన్నమాట. మీకు ఆల్రెడీ ఈ మోడల్ చెప్పాను కదా. ఈ కోడ్ అంటే రివర్స్లో అంటే మనకి ముందున్నటువంటిది తర్వాత ఉన్నటువంటిది వొవైల్స్, కాన్సోనెంట్స్ వీటి మీద సపరేట్గా ఒక వీడియో చేసి కొన్ని మోడల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి ఆ వీడియో చూసుకోండి. ఓకేనా? కంపల్సరీగా చెప్పాను మీకు ఈ మోడల్స్ వస్తాయని. ఆల్రెడీ ప్రతి సంవత్సరం అడిగేవే ఇప్పుడు కూడా అడిగారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీంట్లో మనకి మీరు చూస్తే రీజనింగ్లో ఎనాలజీ ఉంది కదా. ఈ ఎనాలజీకి సంబంధించి 4 to 5 క్వశ్చన్స్ అయితే అడిగారంట. తర్వాత క్లాసిఫికేషన్ సంబంధించి మీరు చూస్తే మనకి 3 to 4 క్వశ్చన్స్ అండ్ కోడింగ్ డీకోడింగ్లో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో మన ఛానల్లో గతంలో ఒక వీడియో చేశాను. ఈ కోడింగ్ డీకోడింగ్ సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేది 3 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. అదేవిధంగా పజిల్కి సంబంధించి వీడియో కూడా చేశాను కదా. సో ఎలా వస్తాయి, ఏవి వస్తాయి అనేది చెప్పడం జరిగింది. ఓకేనా? పజిల్స్ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. పజిల్స్ అండ్ సిరీస్, తర్వాత డైరెక్షన్స్ కానీ, బ్లడ్ రిలేషన్ కానీ, సిలాజిమ్స్ వీటన్నిటి నుంచి 1 or 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా? ఇవన్నీ ఒక్కసారి చూసుకొని వెళ్ళండి, చాలా ఉపయోగపడతాయి. సైన్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు యొక్క గతిజ శక్తి కైనెటిక్ ఎనర్జీ 40 జౌల్స్ నుండి 140 జౌల్స్కి పెరిగితే దానిపై జరిగిన పని ఎంత? జస్ట్ నిన్నటి రోజున మీకు ఫిజిక్స్ వీడియో అనేది అప్లోడ్ చేశాను కదా. దాంట్లో ఈ మోడల్ ఆల్రెడీ చెప్పాను నేను మీకు. ఎలా చేయాలో కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూసి ఎగ్జామ్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఈజీగా చేసి ఉంటారు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనకి ఏమన్నారు, దానిపై జరిగినటువంటి పని ఎంత. ఇక్కడ వర్క్ ఎనర్జీ థియరం ప్రకారం వర్క్ ఈజ్ ఈక్వల్ టు గతిజ శక్తిలో మార్పు, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. మీకు నిన్న చెప్పాను డబ్ల్యూ ఈక్వల్ టు డెల్టా కేఈ అని చెప్పేసి. ఓకేనా? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ చూడండి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంది, మనకి 40 నుండి 140 స్టార్టింగ్ ఎంత 40. సో ఫైనల్ వాల్యూ ఎంత 140 మైనస్ 40. 140 మైనస్ 40 అంటే 100. ఓకేనా? సింపుల్గా 100 జౌల్స్. ఓకేనా? సో ఈ విధంగా చేయాలి. ఇది ఆల్రెడీ మీకు నిన్నటి రోజు చెప్పాను. ఒక ద్రావణంలో 80% నీరు అండ్ 20% లవణం ఉంటే ఆ ద్రావణం యొక్క సాంద్రత ఎంత? ఏంటి, వాట్ ఈస్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్? ఇది కనుక్కోవాలి. దీన్ని కనుక్కోవడానికి కూడా ఒక ఫార్ములా, అదేంటంటే సాంద్రత శాతం అని చెప్పేసి అడిగారు. ఈ సాంద్రత శాతంలో మనకేంటి, ద్రావిత బరువు బై మొత్తం ద్రావణం యొక్క బరువు. ఓకేనా? ద్రావిత బరువు ఎంత ఇక్కడ 20%. ఓకేనా? 20% లవణం అన్నారు కదా, అది మనకి 20% అండ్ పై మొత్తం ద్రావణం యొక్క బరువు. ఇక్కడ ఇది 80% వాటర్ అయితే 20% లవణం అంటే ఉప్పు అనమాట. మొత్తం ఎంత 100% బై 100% అయిపోయింది. పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతాయి, జీరోస్ క్యాన్సిల్ అవుతాయి, 1s, సో 5s, 1/5 అనమాట, అంటే 0.5. ఓకేనా? ఇది సో ఈ విధంగా చేయాలి. మిశ్రమ ధాతువులను ఆర్ లోహాలను విద్యుత్తు వేడి చేసే పరికరాల్లో ఎందుకు ఉపయోగిస్తారండి? హీటింగ్ ఎలిమెంట్స్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే గుర్తుపెట్టుకోండి, అధిక నిరోధకత మరియు అధిక ద్రవ్యోల్బణ స్థానం ఉండడం వల్ల ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా? హై రెసిస్టివిటీ అండ్ హై మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి అది ఆన్సర్ అనమాట. మనకి ఇక్కడ చూస్తే మిశ్రమ లోహాలకు ఎక్కువ విద్యుత్ నిరోధకత అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇవి అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా త్వరగా ఆక్సీకరణం అనేది చెందవు, అంటే కరిగిపోవు అనమాట, త్వరగా కరిగిపోకుండా ఉంటాయి. ఓకేనా? తర్వాత మీరు చూస్తే జనరల్ సైన్స్లో పవర్ మీద ఒక ప్రాబ్లం అయితే అడిగారు. పవర్ ఈక్వల్ టు ఏంటండి, VI అనమాట, వోల్టేజ్ ఇంటూ కరెంటు. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఇంకా వోల్టేజ్ ఇంటూ కరెంట్ అంటే వోల్టేజ్ V ఈక్వల్ టు ఏంటి, అకార్డింగ్ టు ఓమ్స్లా IR, అంతే కదా. సో దీన్ని బట్టి ఇది ఎలా రాసుకోవచ్చు, I²R ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ మనకి V ప్లేస్లో IR పెట్టాం, అదే I ప్లేస్లో అయితే V/R పెట్టుకోవచ్చు కదా.
అలా పెడితే అప్పుడు ఏమవుతుంది, v²/r అంతే కదా. I ప్లేస్లో v/r పెడితే v²/r ఆర్ I²R ఆర్ VI, ఈ 3 పవర్కి సంబంధించినటువంటి ఫార్ములాస్. ఓకేనా, దీని మీద ప్రాబ్లం అయితే అడిగారనమాట. నెక్స్ట్ మీరు చూస్తే మనకి హీట్కి సంబంధించినటువంటి చాప్టర్లో Q = mc∆T అండ్ Q = KA∆T/L. ఓకేనా, వీటి మీద కూడా ప్రాబ్లమ్స్ అనేది వచ్చాయి. ఒకసారి మీరు హీట్కి సంబంధించినటువంటి చాప్టర్స్ కానీ, తర్వాత ఇక్కడ పవర్ గురించి కూడా అడిగారని చెప్పాను. ఓకేనా, ఈ పవర్ = VA అనేది ఆల్రెడీ మీకు చెప్పాను ఎలా చేయాలనేది. గతంలో బేసిక్స్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ కూడా మీకు చేయించానమాట. ఓకేనా, కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మీరు జనవరి నుంచి 2026 జనవరి నుంచి ప్రజెంట్ జూన్ ఉంది కదా, ఆ జూన్ వరకు ఒకసారి చూసుకోవాలి. ఓకేనా, ఈ మధ్యకాలంలో అంటే ఈ 6 నెలల్లో కరెంట్ అఫైర్స్ అనేది అడుగుతున్నారు. కుదిరితే మీరు డిసెంబర్ కూడా చూసుకోండి. 2025 డిసెంబర్ కూడా చూసుకోండి, మంచిది. మీకేంటంటే ఇటు మ్యాథ్స్ కానీ అదేవిధంగా రీజనింగ్, ఈ రీజనింగ్ అండ్ మ్యాథ్స్ ఎలాంటి మోడల్స్ వస్తున్నాయో మీకు సపరేట్గా ఆ మోడల్స్ మీద వీడియోస్ అనేది వస్తాయి. ఏ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడో వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా మీకు జనరల్ సైన్స్ కూడా ఒకసారి చూసుకోండి. కరెంట్ అఫైర్స్ కూడా వేటి మీద ఫోకస్ చేస్తున్నాడో ఆ టాపిక్స్ మీద వీడియోస్ అనేది వస్తాయి. ఓకేనా, మన ఛానల్లో అవన్నీ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తాడో అవన్నీ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ టాపిక్స్ అందించడమే కాకుండా మీకేంటంటే ఆ టాపిక్స్ మీద ఉన్నటువంటి పీడిఎఫ్స్ కూడా మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తాను. వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా.